అందరికీ నమస్కారం. ఓకదంపుడు ప్రసంగాలు, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టడాలు, చేతకాని హామీలు. గెలిచిన వారంలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి 2019 ముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, యువగళంలో నిరుద్యోగుల కష్టాలు చూసి చెలించిపోయి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి అంటే వన్ టీచర్ వన్ క్లాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి నారా లోకేష్ గారు ఒకవైపు. నారా లోకేష్ గారు యువగళంలో నిరుద్యోగుల కష్టాలు చూసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాటను మేనిఫెస్టోలో పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేసి సంవత్సర కాలం తిరగకుండానే మెగా డిఎస్సిని నిర్వహించి ఈరోజు 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసి ఇద్దరు నాయకులు కూడా మాట నిలబెట్టుకుని ఎందరో నిరుద్యోగుల జీవిత లక్ష్యాన్ని నెరవేర్చారు. ఇది కదా నాయకుల లక్షణం అంటే. గతంలో జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి తన 5 ఏళ్ల పాలనలో తన హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ను కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేయటమే కాకుండా ఈరోజు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మెగా డిఎస్సిని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దీనిని ఎలాగైనా ఆపాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఈ విషయం పైన 24 కేసులు పెట్టించారు. ఈ కేసులన్నింటినీ కూడా తట్టుకొని, ఈ లీగల్ మ్యాటర్స్ అన్నింటినీ కూడా తట్టుకొని ఎంత త్వరగా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశారంటే అది కేవలం నారా లోకేష్ గారి ఘనత మాత్రమే. అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం, టీచర్ పోస్టులు అంటేనే తెలుగుదేశం. మన చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రిగా చేసిన 14 సంవత్సరాలలో 13 డిఎస్సీలను తీసి సుమారు 2 లక్షల మందికి టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఇది ఒక చరిత్ర. అదొకసారి చూద్దాం. 1994 డిఎస్సిలో 16,238 పోస్టులు, 1996 డిఎస్సిలో 16,838 పోస్టులు, 1998 డిఎస్సిలో 29,269 పోస్టులు, 2000 డిఎస్సిలో 24,388 పోస్టులు, 2001 డిఎస్సిలో 26,129 పోస్టులు, 2002 డిఎస్సిలో 31,699 పోస్టులు, 2003 డిఎస్సిలో 12,430 పోస్టులు, 2014 డిఎస్సిలో 8,926 పోస్టులు, 2018 డిఎస్సిలో 7,254 పోస్టులు, 2025 డిఎస్సిలో అంటే ఇప్పుడు 16,347 పోస్టులు. ఇంకా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1995 డిఎస్సిలో 3,706 పోస్టులు, స్పెషల్ రిక్రూట్మెంట్ 1996 డిఎస్సిలో 2,000 పోస్టులు, 1997 డిఎస్సిలో 874 పోస్టులు, 2019 డిఎస్సిలో 521 పోస్టులు, మొత్తం 196,619 పోస్టులు. ఇది తెలుగుదేశం చరిత్ర. ఇదొక చరిత్ర. దీనిని ఎవరు మార్చాలన్నా మార్చలేని చరిత్ర. ఈరోజు రాష్ట్రంలో టీచర్స్గా నియామకమైనటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మెగా డిఎస్సిని నిర్వహించినటువంటి మన నారా లోకేష్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న. మీ సునీత ఉన్నమట్ల.